ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ మెసేజ్ని డిలీట్ చేసి మళ్ళీ పాస్ట్కి వచ్చేస్తుంది కదా. ఎప్పుడు ఎగ్జామ్ జరగడానికి ఒక రోజు ముందు లేదంటే ఎగ్జామ్ రోజే టైం ట్రావెల్ అయి వెళ్తుంది. కానీ ఈసారి ఇయర్ స్టార్టింగ్కి టైం ట్రావెల్ అయి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఎగ్జామ్ జరగడానికి ఇంకా 1 ఇయర్ టైం ఉంది. సో హీరోయిన్ కూడా ఇంకా 1 ఇయర్ వీళ్ళందరినీ భరించాలా అన్నట్లు చూస్తుంటుంది. కాసేపు తరువాత సరే మనం వచ్చిన పని చూద్దామని హీరోని వెతుకుతుంటుంది. ఇప్పుడు వాడిని చూడగానే వాడి దగ్గరకు వెళ్ళి ఈసారి నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి లిక్షీనే వాడి కాళ్ళని విరుగ్గొట్టి, సార్ వ్యాన్సన్ కాళ్ళకి దెబ్బ తగిలింది, నేను క్లినిక్ రూమ్కి పిలుచుకొని వెళ్తాను అని వాడిని ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి, నీకు నాకు ఏం సంబంధం, నువ్వు చనిపోతే నేనెందుకు ప్రెసెంట్కి వెళ్ళిపోతున్నా అని హీరోయిన్ ఇష్టానికి మాట్లాడగా వాడికేం అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని బిత్తర ముఖం పెట్టి చూస్తున్నప్పుడు హీరోయిన్, సరే నీకేమైనా చెప్పలేనంతగా బాధలుందా, నువ్వు ఎలా చనిపోయావని నీకు ఐడియా ఉందా అని వాడి దగ్గర అడగ్గా వాడు బెదిరిపోతాడు. ఏంటి నేను చనిపోతానా, నీకేమైనా అయిందా, నువ్వు బానే కదా ఉన్నావు అని వాడు తిరిగి హీరోయిన్ని అడగ్గా హీరోయిన్, నీకు నేను ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు, కానీ నిన్ను చెప్పేది జాగ్రత్తగా విను, నీకు ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ నా దగ్గర వచ్చి చెప్పు, అప్పుడే నేను నిన్ని కాపాడగలను, నేను ప్రశాంతంగా ఉండగలను అని హీరో దగ్గర మాట్లాడేసి ఇప్పుడు క్లాస్కి వెళ్తే అక్కడ చెన్ హీరోయిన్ దగ్గర అసైన్మెంట్ని ఇచ్చి రాసివ్వమంటాడు. కానీ లిక్షియా అదంతా రాసివ్వను అని అరుస్తుంది. ముందున్న లిక్షియా అయితే ఇవ్వు ఇవ్వు అని అడిగి రాసిచ్చింటుంది. కానీ ఇప్పుడైతే వాడు పెళ్ళినే క్యాన్సిల్ చేసేస్తాడు అని అన్ని చూసి వచ్చింది కదా. సో వాడి దగ్గర నేనెందుకు నీకు రాసివ్వాలి అని అర్చగా చెన్ అయితే షాక్ అయిపోతాను. ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇలా అంతా నా దగ్గర మాట్లాడదు కదా అని చూస్తుంటాడు. ఇంకో పక్క హీరోయిన్ ఫ్రెండ్ సోయా ఉంది కదా, తను షాక్ అయ్యి, ఏమైంది లిక్షి నీకు, ఇది నీకు మంచి ఛాన్స్ కదా వాడిని ఇంప్రెస్ చేయడానికి, సో యూస్ చేసుకో అన్నప్పుడు హీరోయిన్, అది నేను నీకు చెప్పాలి, నీకే యూస్ అవుతుంది, సో నువ్వే రాసివ్వు వాడికి అంటుంది. ఏమంటే లిక్షికి ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్ తనకి సపోర్ట్ చేసినట్లు చేసి తనని మోసం చేసింది అని. సో ఈసారి హీరోయిన్ హుషారుగా ఉంటుంది. అంతేకాకుండా సోయా దగ్గర కూడా మాట్లాడటం స్టాప్ చేసేస్తుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ క్లాస్ సార్ దగ్గరకు వెళ్ళి, సార్ నన్ను క్లాస్ 1కి చేంజ్ చేయండి సార్ అని అడుగుతుంది. ఏమని చూస్తే హీరో వచ్చి క్లాస్ 1లో చదువుతుంటాడు, హీరోయిన్ వచ్చి క్లాస్ 9లో చదువుతుంటుంది. హీరో పక్కన ఉంటేనే కదా వాడిని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. సో అందుకే వాళ్ళ సార్ దగ్గరకు వెళ్ళి అడుగుతుంది. కానీ సార్ అసలు ఒప్పుకోడు. ఏమంటే క్లాస్ 1లో ఉన్న అందరూ బాగా చదివే స్టూడెంట్స్లా ఉన్నారు, హీరోయిన్ అసలు ఏం చదవదేమో, అందుకే క్లాస్ 9లో ఉన్నట్లుంది. ఇప్పుడు హీరోయిన్ చాలా బెగ్ చేసి అడగడంతో సార్ ఏం చెప్తాడు, సరే ఇప్పుడు జరగబోయే మంత్లీ ఎగ్జామ్లో నువ్వు టాప్ 50 లోపు ర్యాంక్ తెచ్చుకున్నావు అంటే నేను నిన్ని క్లాస్ 1కి చేంజ్ చేస్తాను అంటాడు. హీరోయిన్ కూడా నాకు ఇది చాలు అని చెప్పి ఇప్పుడు హీరోని మీట్ అయి, నేను క్లాస్ 1కి రావాలనుకుంటున్నా, దానికి నువ్వే హెల్ప్ చేయాలి, సో ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంట, నువ్వైతే టాపర్వి కదా, సో నాకు స్టడీస్లో హెల్ప్ చేస్తావా అని అడగ్గా హీరో నేను ఆలోచించి చెప్తాను అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే నైట్ స్కూల్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు ఫాస్ట్గా హీరో దగ్గరకు వెళ్ళి, ఆలోచించి చెప్తా అన్నావు కదా, ఏంటి ఆలోచించేసావా, నాకు హెల్ప్ చేస్తావా అని అడగ్గా హీరోని చూసారంటే లేదు నేను ఇంకా ఏం ఆలోచించలేదు అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో అలా వెళ్ళగానే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి స్టూడెంట్స్ అందరి దగ్గర నీకు వ్యాన్సన్ అనే అబ్బాయి ఎవరు అని తెలుసా అని అందరి దగ్గర అడుగుతుంటాడు. వాడు అలా అడగటం హీరోయిన్ చూసేస్తుంది. కానీ వాడి దగ్గర వెళ్ళి ఏం అడగదు, సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే స్కూల్లో హీరోయిన్ ఒక రెడ్ కలర్ విగ్ని చేతిలో పెట్టుకొని హీరోకి చూపించి, ఇలా రెడ్ కలర్ జుట్టు ఉన్న ఎవడైనా నీకు తెలుసా అన్నట్లు అడుగుతుంది. ఏమంటే ప్రెసెంట్లో ఉన్నప్పుడు హీరోయిన్ ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒకడు హీరోని కొట్టు నింటాడు కదా, వాడికి రెడ్ కలర్ జుట్టే ఉండింటుంది, అందుకే ఇప్పుడు హీరో దగ్గర అడుగుతుంది. కానీ హీరో అలా అంతా నాకు ఎవరూ తెలీదు అన్నట్లు చెప్పేస్తాడు. హీరోయిన్ కూడా సరే ఓకే అని హీరో దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు నిన్న నైట్ ఒకడు హీరో గురించి అందరి దగ్గర అడుగుతూ నింటాడు కదా, వాడిప్పుడు కూడా వచ్చి అందరి దగ్గర వ్యాన్సన్ ఎవరు అని అడుగుతుంటాడు. అంతే హీరోయిన్ మండిపడి ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎందుకు వాడిని వెతుకుతున్నావు, ఏమున్నాను నా దగ్గర చెప్పు అన్నప్పుడు వాడిని చూసారంటే వీడి పేరు మైజీ. ఇప్పుడు హీరోయిన్ దగ్గర నీ దగ్గర నేనెందుకు చెప్పాలి, నాకు ఆ వ్యాన్సన్ కావాలి, వాడు ఎక్కడున్నారమ్మను, వాడి దగ్గర నాకు కొంచెం పని ఉంది అన్నప్పుడు
హీరోయిన్ లేదు వాడిక్కడ లేడు అన్నప్పుడు మైజీ ఏంటి లేడా, వాడిని నేను వదలను, ఖచ్చితంగా ఒకరోజు పట్టుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ రోజు వ్యాన్సన్ కోసం స్కూల్ దగ్గరకు వస్తుంటాడు. లిక్షి ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి ఏంటి నీ ప్రాబ్లం, వ్యాన్సన్ ఏం చేయాలి అని చెప్పు, వాడికి బదులుగా నేను చేస్తాను అన్నప్పుడు వాడు ఓ అవునా అయితే వాడి కోసం నువ్వు చేస్తావా, సరే ఓకే అయితే రేపు నువ్వు నాతో కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్నప్పుడు హీరోయిన్ ఏంటి ఎక్స్పెరిమెంటా అని షాక్ అయ్యి సరే ఓకే చేస్తాను, కానీ నేను విన్ అయ్యాను అంటే ఆ తర్వాత నువ్వు వ్యాన్సన్ని డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు డీల్ అంతా వేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డేనే ఆ ఎక్స్పెరిమెంట్ చేసే రోజు హీరోయిన్ ఆ మైసి ఇద్దరు రెడీగా నిల్చోంటారు. అక్కడ జడ్జిగా గోయా అనే అమ్మాయి నిల్చో ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తారు. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాడు హీరోయిన్ క్లాస్కి వెళ్ళి హీరోయిన్కి లిన్ అనే ఒక అబ్బాయి ఫ్రెండ్గా ఉంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర లిక్షి ఎక్కడా అని అడగ్గా వాడు ఎందుకు లిక్షిని అడుగుతున్నావు అని అడుగుతాడు. ఏమంటే వీడికి బదులుగా లిక్షి ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వెళ్ళింది అని లిన్కి బాగా తెలుసు, అందుకే ఇలా అడుగుతుంటాడు. కానీ ఇంకొక విషయం ఏమని చూస్తే హీరోయిన్ హీరో దగ్గరనే ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అని నేర్చుకొని ఉంటుంది. ఇప్పుడు హీరో లిన్ దగ్గర లేదు నేను తనకి నేర్పించిన ఎక్స్పెరిమెంట్ లో చిన్న మిస్టేక్ ఉంది అది చెప్పడానికి వచ్చాను అన్నట్లు చెప్పగా లిన్ బెదిరిపోతాడు. ఏంటి తప్పుందా, తను నీకు బదులుగా ఎక్స్పెరిమెంట్ ని చేయడానికి వెళ్ళింది కదా అని జరిగిందంతా చెప్పగా హీరో వెంటనే లిక్షి ఉన్న ప్లేస్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంతలో అక్కడ జరగాల్సిన అన్ని జరిగిపోయి ఉంటుంది. ఏమంటే ఆ ఎక్స్పెరిమెంట్ పోటీలో ఆ మైజీ విన్ అయిపోతాడు, హీరోయిన్ ఓడిపోతుంది. అప్పుడు ఈ మైజీ గోయాని చూసి చూడు బంగారం, నువ్వు చెప్పినట్లే నేను ఈ ఎక్స్పెరిమెంట్ ని చేసేసాను, నేనే విన్ అయ్యాను చూడు అన్నట్లు చెప్పగా అదంతా విని హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి బంగారమ్మా ఏం చెప్తున్నావు నువ్వు, అయితే నువ్వు ఎక్స్పెరిమెంట్ ని గోయా దగ్గర చేసి చూపించడానికైనా మ్యాన్సన్ ని వెతుకుతూ నింది అన్నప్పుడు వాడు అవును వాడికంటే బెటర్గా నేను ఈ ఎక్స్పెరిమెంట్ ని బాగా చేస్తాను అని ప్రూవ్ చేయడానికే ఆ మ్యాన్సన్ ని వెతుకుతూ నిన్నా అంటాడు. ఇప్పుడే హీరోయిన్ కి అర్థమవుతుంది ఈ రౌడీ అబ్బాయి గోయాని వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు అని. కానీ ఆ గోయాకి రౌడీ అబ్బాయి అంటే ఇష్టం లేదు, హీరో అంటేనే ఇష్టం. అందుకే రౌడీ అబ్బాయి దగ్గర నుండి తప్పించుకోవడానికి హీరోతో కలిసి ఎక్స్పెరిమెంట్ చెయ్యి అని చెప్పింటుంది. ఆ విషయం అంతా లిక్షికి తెలియక ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వచ్చింటుంది. కాసేపట్లోనే హీరో వచ్చేస్తాడు. లిక్షి దగ్గరకు వెళ్ళి నీకేం కాలేదు కదా అన్నప్పుడు లిక్షి కూడా ఏం కాలేదు అంటుంది. అప్పుడు ఆ మైసి ఓ నువ్వేనా ఆ వ్యాన్సన్, నీకంత సిగ్గు లేదా, ఒక అమ్మాయిని నీకు బదులుగా పోటీ పడటానికి పంపించిండావు అని హీరోతో గొడవ పడటానికి వెళ్ళగా అంతలో గోయా వచ్చి నువ్వు ఏం చేసినా సరే వ్యాన్సన్ కన్నా బెటర్గా నువ్వు ఎప్పటికీ అవలేవు అన్నట్లు చెప్పి గోయా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాడు వెనకాలే వెళ్ళి గోయా ఆగు, నేను ఈ ఎక్స్పెరిమెంట్లో విన్ అయితే నాతో అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా ఉంటాను అని చెప్పావు కదా, మరెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడేసి వెళ్తున్నావు అన్నప్పుడు ఈ గోయా ఏం చెప్తుంది సరే ఓకే అయితే నా కోసం ఈ ఒక్క పని చేయి, ఆ తర్వాత నేను నీతో ఫ్రెండ్గా ఉంటాను అంటుంది. అలా వాడి దగ్గర ఏం చెప్తుంది అని చూస్తే నువ్వు వెళ్ళి గోసర్ ఆఫీస్ రూమ్ విండో అద్దాలని పగలగొట్టాలి అన్నట్లు చెప్తుంది. వీడు గోయా చెప్పింది విని నీతో ఫ్రెండ్ అవ్వడానికి ఇంకా నేను ఏమంతా చేయాలో ఏమో అన్నట్లు చూస్తుంటాడు. అంతేకాకుండా ఆ గోసార్ ఎవరో కాదు ఈ అమ్మాయి గోయా నాన్ననే, అతను ఈ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తుంటాడు. అతని మీద ఈ గోయాకి ఏమంత కోపం అని తెలియడం లేదు. ఆ టైంలోని ఇక్కడ హీరోయిన్ హీరో దగ్గర నాకు ఇప్పుడే వాడు నిన్ను ఎందుకు వెతుకుతున్నాడు అని అర్థమైంది, మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంతా తెలియక మీ మిడిల్లోకి వచ్చేసాను అన్నప్పుడు హీరో కోపంగా ఇంకా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నా అని చెప్పి నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, నీకేం ఇప్పుడు నీకు మంచి మార్క్స్ రావడానికి స్టడీస్లో హెల్ప్ చేయాలి అంతే కదా, నేను నేర్పిస్తాను అని చెప్పి హీరో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలానే ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.